అందరికీ శుభోదయం. వినాయక చవితికి నైవేద్యంగా పెట్టే పాల తాలికలండి. ఈజీ మెథడ్‌లో మా ఇంట్లో ఎలా చేస్తామో చూపిస్తాను. పాలల్లో వేసినప్పుడు బెల్లం విరిగిపోతది కదండీ! విరిగిపోకుండా ఎలా చేసుకోవాలి? తాలికలు ఈజీ వేలో ఎలా చేసుకోవాలి? విరిగిపోకుండా ఎలా చేయాలి? ఎలా కలుపుకోవాలి పిండి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ గార్నిషింగ్ అంతా మా పెద్ద పాపదండి. నాదైతే కాదు. ఇవన్నీ వేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ అవైలబుల్‌గా ఉంటే మాత్రం వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. నేనైతే మొత్తం 1 లీటర్ పాలతో చేస్తున్నానండి. దానికైతే ఇలా కంప్లీట్‌గా 2 కుందులుంటాయి కదండీ! అవి సరిపోతాయి. ఫస్ట్ అదంతా గ్రేట్ చేసుకొని, అదంతా కరిగించుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అందులోనే హాఫ్ గ్లాసు చిన్న టీ గ్లాస్ ఉంటది గదండీ! అంత గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటరేసి స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలిది. నెక్స్ట్ ప్యారలల్‌గానే ఒక 2 గ్లాసెస్ పాలు ఇప్పుడు పోసుకొని, ఇంకొక మిగతా గ్లాస్ పాలైతే తర్వాత పోస్తానండి. ఒక 2 గ్లాసెస్ పాలు, 2 గ్లాసెస్ వాటరు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పాలు పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండంగానే ఇందులోనే సగ్గుబియ్యం అండి. 1 ½ టీ గ్లాసు ఉంటది గదండీ! ఈ టీ గ్లాస్‌తో 1 ½ గ్లాస్ వేశాను. అప్రాక్సిమేట్‌గా 100 గ్రామ్స్ ఒస్తదండి. నెక్స్ట్ అయితే ఇవి 2 కరుగుతూ ఉంటాయి. ఇవి మరుగుతూ ఉంటాయి గదండీ! ఈలోపైతే పిండి ఒక గ్లాసు వాటర్ గ్లాస్ ఉంటది గదండీ! అది దాంతో తీసుకున్నాను. అదంతా జల్లించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోవస్తుంది. జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఏమన్నా డస్ట్ ఉంటది కదండీ! చెరుకుది అది అందుకోసం అని చెప్పి కరిగించి వేసుకోవాలి. బెల్లమైతే కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ సగ్గుబియ్యము ఒక పొంగు వస్తది కదండీ! ఆ స్టేజ్ వరకి ఉడికించుకోవాలి. కొంచెం ఉడకాలండి. ఆ స్టేజ్‌లోనే సోడా ఉప్పు కొంచెం వేసుకుంటే పాలల్లో బెల్లం వేసినా ఎప్పుడైనా సరే పొంగలన్నం కానీ, ఎందులోనైనా సరే పాలల్లో కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే ఎప్పటికి విరగవండి. విరిగిపోకుండా ఉంటాయి. అలా వేసి ఇలా కలుపుతూ ఉంటే కొంచెం పొంగొస్తది గదండీ! ఆ స్టేజ్‌లో అయితే చూసారు కదా! కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతుంది. ఆ స్టేజ్‌లో పాలు పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటది. సగ్గుబియ్యంలో ఉన్న జిగురు పాలల్లోకి రావాలండి. ఆ స్టేజ్ వరకి ఉడికించుకోవాలి. తరువాత బియ్యపు పిండిలో కరిగించుకున్న బెల్లం ఉన్నాయి కదండీ! ఆ వాటరు కొంచెం అండ్ ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యం వాటరండి. సగ్గుబియ్యం వేయకూడదు. ఓన్లీ వాటర్ వరకే వేయాలండి. ఈ జిగురుతో పిండి కలిపితే గనక తాలికలు అస్సలు విరగవండి. ఎంత ఫోర్స్‌గా గంటె పెట్టి ఎలా చేసినా గానీ విరగవండి. అందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసి, అంత వాటర్ ఏమన్నా తగ్గినా కానీ ఈ సగ్గుబియ్యం వాటరే సగ్గుబియ్యం ఏమి యాడ్ చేయకుండా వేసుకోని బాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ అలా అని గోధుమ పిండిలా మెత్తగా కలపకూడదండి. కొంచెం గట్టిగా ఉండాలి. ఇంతేనండి. ఏలు పెడితే దిగేలాగా ఉండాలి. ఇలా ఇలా వచ్చేసిన తర్వాతయితే దీన్ని హాఫ్ పిండి తీసుకొని చక్రాల గిద్దెల్లో అయినా వేసుకోవచ్చు. లేదంటే చేత్తో అయినా ఒత్తుకోవచ్చండి. నా చక్రాల గిద్దెల్లో మరీ సన్నవి ఉన్నాయండి. అందుకోసమని ఇలా స్టార్ షేప్‌ది తీసుకున్నాను. ఈ స్టార్ షేప్‌తోనే ఒత్తుతున్నాను. ఇలా మరుగుతున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ! వాటిల్లోనే డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. లేదు వేడి తగులుద్ది, అంత ఫాస్ట్‌గా చేయలేము అంటే అన్నీ ఒకేసారి ఇలా ప్లేట్‌లో పెట్టుకొనైనా చేసుకోవచ్చండి. ఒకేసారి చేసుకొని అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు. నమ్ నేనిలా చేస్తుంటే మా పిల్లలొచ్చేమో మేము చేస్తాము అన్నారు. సరే వాళ్ళకి అలవాటయిద్ది కదా! అని చెప్పి వాళ్ళతోనే వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవి చేస్తున్నంత సేపు మా చిన్న పాప పక్కనే ఉంది. తనైతే గణేష కూడా నూడిల్స్ తింటాడా మమ్మీ? ఇవి అచ్చం నూడిల్స్ లాగే ఉన్నాయి మమ్మీ. నూడిల్స్ ఇలా కూడా చేసుకోవచ్చా? అని ఇదే గొడవ. ఇలా పాలు తాలికలన్నీ చేశామండి. చేసి అన్నీ ఇలా వేసేసి నాకైతే పాత్ర సరిపోదు అనిపిచ్చింది. అందుకని పెద్ద దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. అన్నీ ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. ఒక 2 పొంగులొస్తాయి కదండీ! ఆ స్టేజ్ వరకి అలా ఉడుకుతూ ఉంటే గనక అస్సలు తాలికలు విరగవండి. జస్ట్ ఇలా కుదుపుతూ ఉంటే సరిపోతుంది. అడుగంటదు ఏమీ ఉండదండి. ఇందులో వేసిన సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినియి. మొత్తం ఉడికిపోయినియి. అవి ఉడుకుతూ ఉండంగానే కొంచెం పిండండి. కొంచెం పిండి తీసుకొని అందులోని కొంచెం వాటర్ వేసుకొని దీన్నంతా డైల్యూట్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా డైల్యూట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలికలను గంట పెట్టి కదుపుకోవాలండి. జస్ట్ ఒక 4 మినిట్స్ అయింది ఇది వేసైతే. ఈ 4 మినిట్స్ తర్వాత జస్ట్ ఇలా గరిటె పెట్టి కదిపితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ సగ్గుబియ్యం గూడా ఉడికిపోయినియి మొత్తము. ఈ తాలికలు కూడా సగం ఉడికినియండి. ఇవి ఉడకటానికైతే ఒక 10-15 మినిట్స్ టైం అయితే పట్టిద్దండి. ఈ
తాలికలు ఉడకటానికి. మరీ సిమ్‌లో పెట్టకూడదు, మరీ హైలో పెట్టకూడదండి. హైలో పెడితే సగ్గుబియ్యం అంతా అడుగంటేసిద్ది. అండ్ సిమ్‌లో పెడితే ఉడకదండి మంట సరిపోక. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ టైం తర్వాత తాలికలు ఉడికిపోయినియి. అందులోనే ఈ వాటర్ డైల్యూట్ చేసి పెట్టుకున్నాం గదండీ! బియ్యపు పిండంతా డైల్యూట్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ వాటర్ వేసుకోవాలి. అవి వేసిన తర్వాత కూడా ఒక పొంగు రావాలండి. ఒక పొంగొస్తే ఈ వేసిన బియ్యపు పిండి కూడా ఉడికిపోయిద్ది. ఆ తర్వాత ఒక పొంగొచ్చిన తర్వాతే ఒక గ్లాసు పాలు పోసుకొని, అది కూడా ఒక పొంగు రావాలండి. ఈ తాలికలకి, బియ్యపు పిండికి పాలు బాగా పట్టి అంతా వచ్చే వరకి ఒక పొంగొస్తే సరిపోతుంది. ఈ స్టేజ్‌లోనే ఈ ఒక పొంగొచ్చిన తర్వాత కరిగించుకున్న బెల్లం ఉంది కదండీ! ముందుగా ఇలా ఒక స్ట్రెయినర్ పెట్టి వడకట్టుకొని ఇందులోకి వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. బెల్లము, పాలు సోడా ఉప్పు వేసాం కదండీ! దానివల్ల పాలైతే అస్సలు విరగవు. అంతా కలిపి ఒక పొంగొచ్చే స్టేజ్ వరకి ఉంచేసేసి ఆఫ్ చేసుకోవటమేనండి. లాస్ట్‌లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి మన పాలు తాలికలైతే రెడీ అయిపోయింది. వీటిల్లో కావాలి అనుకుంటే గనక జీడిపప్పు, కొబ్బరి పౌడర్ వేస్తారండి. మీకు ఆప్షన్ అండి. ఖచ్చితంగా వేయాలి అనేం లేదు. ఉంటే వేసుకోండి లేదంటే లేదు. ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.